హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిమ్మల్ని జపాన్ దేశం దాచిన చీకటి కోణాలను తెలుసుకోవడానికి ఈ జపాన్ దేశానికి తీసుకెళ్తున్నాను. జపాన్ అనగా మొదట గుర్తొచ్చేది శుభ్రత మరియు వారి యొక్క మంచి సంస్కారం. కానీ ఈ దేశంలో ఓ ముసుగేసిన క్రూరత్వం దాగి ఉంది. అది మీకు తెలుసా? జపాన్ కోర్న్ ఇండస్ట్రీ ప్రపంచంలో అతి పెద్ద కోర్న్ ఇండస్ట్రీ. ఇక్కడ చిన్న పిల్లలను కోర్న్ ఇండస్ట్రీలోకి తీసుకువస్తారు. ఇక్కడ బ్రతికున్న మనుషులపై ప్రయోగాలు కూడా జరుపుతారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి. ఈ వీడియో కంప్లీట్గా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. ఇలాంటి టాపిక్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు జపాన్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది సాంకేతిక విజ్ఞానం, శుభ్రత, చక్కటి సంస్కృతి కదా. కానీ ఈ అందాల వెనుక అతిపెద్ద చీకటి కోణాలు దాగి ఉన్నాయి అని మీకు తెలుసా? ఒక చీకటి అధ్యయనం జపాన్ చరిత్రలో ఎప్పటికీ చెదిరిపోని మచ్చగా మిగిలిపోయింది. అదే యూనిట్ 731. అసలు ఈ యూనిట్ 731 అంటే అర్థం మీకు తెలుసా? బ్రతికి ఉన్న మనుషులపై ప్రయోగాలు జరపడం అని దీని అర్థం. ఇది మొదటగా సాధారణ ఆరోగ్య రీసెర్చ్ విభాగం అనే పేరు మీద ప్రారంభమై తర్వాత భయంకరమైన మానవ ప్రయోగాల కేంద్రంగా అయితే మారిపోయింది. ఈ యూనిట్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపడిపోతారు. జపాన్లో ఖైదీలుగా ఉన్న చైనా, కొరియన్, రష్యన్ ఖైదీలపై మందులు లేకుండా శస్త్రచికిత్సలు చేసేవారు ఈ యూనిట్లో. బ్రతికి ఉండగానే వారి అవయవాలను బయటకు తీసి అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేవారు. గర్భిణీ స్త్రీలపై ప్రయోగాలు చేసేవారు. కొన్ని వ్యాధులను డైరెక్ట్గా మనిషి శరీరంలోకి ప్రయోగించి పరీక్షలు చేసేవారు. శరీరాన్ని పరిగెత్తించి తర్వాత మంచులో ఉంచి శరీరం ఎలా వణికిపోతుందో చూసేవారు. కొత్తగా తయారు చేసిన కెమికల్స్ను నేరుగా శరీరాల్లోకి పంపి రియాక్షన్ ఏ విధంగా ఉండేదో చూసేవారు. ఈ ప్రయోగాల ద్వారా దాదాపు 3 లక్షల మందికి పైగా చైనీయులు, కొరియన్లు, రష్యన్లు చనిపోయారు. జపాన్ కోర్నోగ్రఫీ ప్రపంచంలో చాలా పెద్దది. ఎక్కువగా ఇక్కడ పిల్లను డాష్ ఇండస్ట్రీలోకి, ఫ్రెండ్స్ డాష్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎందుకు అంటున్నాను. ఎక్కువగా ఇక్కడ పిల్లలను డాష్ ఇండస్ట్రీలోకి బలవంతంగా తీసుకువస్తారు. ఈ డాష్ ఇండస్ట్రీలో నటించే అమ్మాయిలపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరుగుతాయి. 2016లో ఓ కేసులో 60 మంది ఇందులో నటించే అమ్మాయిలు బలవంతంగా డాష్ షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చిందని ఒక అఫిడవిట్లో ఇచ్చారు. యువతుల్ని టాలెంట్ మేనేజ్మెంట్ పేరుతో ఆకర్షించడం, తర్వాత వారిని డాష్ వీడియోలకు బలవంతంగా నెట్టడం లేదంటే బ్లాక్మెయిల్ చేయడం ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ట్రైన్లలో ప్రయాణించే మహిళలను చీకటి సమయంలో వారితో అసభ్యంగా తాకడం, ప్రవర్తించడం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జపాన్ సూసైడ్ ఫారెస్ట్ ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైనటువంటి అడవి. ఈ అడవిలో అడుగు పెట్టిన వేలాది మంది వెనక్కి తిరిగి రాలేదు. ఎందుకంటే ఇది ఒక సాధారణమైన అడవి కాదు, ఇది ఆత్మహత్యలకి ప్రసిద్ధమైనటువంటి స్థలం. ఈ అడవిలో ప్రతి సంవత్సరం 50 నుండి 100 మందికి పైగా ఈ అడవిలో ఆత్మహత్యలకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు 200 పైగా మృతదేహాలు కనుగొనబడ్డాయి. పబ్లిసిటీ కారణంగా మరింత ఆత్మహత్యలు పెరుగుతాయని భావించి అధికారులు మృతుల సంఖ్యను బయట పెట్టడం లేదు. ఫ్రెండ్స్, ఈ సూసైడ్ ఫారెస్ట్ గురించి చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అవుతుంది. కానీ సూసైడ్ ఫారెస్ట్ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాపిక్ పైన ఒక కంప్లీట్ వీడియో చేస్తా, అది కూడా మీకు కావాలంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, జపాన్లో ఒక విచిత్రమైన బయటకు చెప్పుకొని కల్చర్ ఉంది. అదే ఫోర్స్డ్ సైలెంట్ కల్చర్, అనగా కుటుంబ బాధలను బయటకి చెప్పుకోలేకపోవడం. ఇక్కడ కుటుంబంలో లైంగిక వేధింపులు జరిగినా కూడా బయటకి చెప్పుకోలేరు. 2011 సంవత్సరంలో జపాన్లో జరిగిన సునామీ ద్వారా అక్కడ అణు విద్యుత్ కేంద్రంలో లీక్ అయిన రేడియేషన్ ఇప్పటికీ సముద్రంలోకి విడుదల అవుతూనే ఉంది. స్థానిక ప్రజలకు వ్యాధులు వస్తున్న ప్రభుత్వం దానిని దాచివేస్తుంది. జపాన్లో 3 లక్షల మంది సభ్యులు ఉన్న ఒక మాఫియా గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ పేరు యాకుజా. జపాన్లో వ్యభిచారం చాలా ఎక్కువగా జరుగుతుంది, కానీ అది బయటకు తెలియదు. జపాన్లో ఒక ఐలాండ్ ఉంది, దాని పేరు గోస్ట్ ఐలాండ్ అని అంటారు. ఇది నాగసాకి సముద్రంలో చిన్న దీవి. ఇది 1900 సంవత్సరంలో బొగ్గు మైనింగ్కి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక్కడ కొరియా, చైనా నుండి తీసుకొచ్చిన శ్రామికులను బానిసలుగా చేసుకునేవారు. ఇప్పుడు ఈ ఐలాండ్ ఖాళీ భవనాలతో, శవాలతో నిండిన గోస్ట్ సిటీగా మారిపోయింది. జేమ్స్ బాండ్ సినిమా స్కైఫాలో ఈ ఐలాండ్ మనము చూడవచ్చు. ఇక్కడ రైల్వే స్టేషన్లు, మహిళా హాస్టల్స్ వంటి చోట్ల చిన్న కెమెరాలను ఎవరికి కనిపించకుండా పెడతారు. ఇక్కడ విపరీతమైన పబ్ కల్చర్ కూడా ఉంది. జపాన్లో పని ఒత్తిడి చాలా ఉంటుంది. రోజుకు 14 నుండి 16 గంటలు పనిచేస్తారు. వారానికి 6 రోజులు ఖచ్చితంగా హాజరు కావాల్సింది. ఈ పని ఒత్తిడి వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇలా చనిపోయిన కేసులను కారోషి కేసు అని పిలుస్తారు. పిల్లలపై ఇక్కడ చాలా ఒత్తిడి ఉంటుంది. స్కూల్స్లో ఫెయిల్ అయితే ఇంట్లో అవమానంగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఒకవేళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఆత్మహత్యలకు కూడా చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి టాపిక్స్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. సెలవు, బాయ్ బాయ్.